ఎన్నో లక్షల ఎకరాలకి ఈ నీరు అందుతుంది, అది సంతోషం. కాకపోతే కొన్ని గ్రామాలు కాలగర్భంలో కలిసిపోయాయి.
మనం ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టులో ఒక ఆనకట్ట దగ్గర ఉన్నాం. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా ఈ అటు చూపించు అలాగా ఈ కొండలనే ఆనకట్టలుగా ఉపయోగించుకుని ఆ కనిపించే కొండలన్నీ వీటన్నిటినీ ఆనకట్టగా ఉపయోగించుకుని ఈ కొండల మధ్య ఇక్కడ నీరు స్టోర్ చేసి నీరు మన అవసరాలకు ఉపయోగించుకునేలాగా కట్టిన ప్రాజెక్టే మన ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్. ఈ రిజర్వాయర్లో ఇది ఒకటి నిర్మించిన ఆనకట్ట, ఆ పక్కన ఒకటి కనిపిస్తుంది అదొక ఆనకట్ట. అలా కొన్ని ఆనకట్టలు ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో, అంటే వ్యయం ఎక్కువైనా సరే ఈ విస్తీర్ణం దృష్ట్యా తక్కువ ఖర్చుతో ఈ కొండలనే ఆనకట్టలుగా ఉపయోగించుకుని ఈ ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఇక్కడ ఇవన్నీ ఒకప్పుడు గ్రామాలు, ఈరోజు ఈ గ్రామాలు లేవు. కేవలం ఇలాగా నీటి మనం దాచుకోవడానికి మన పంటల కోసం సుమారు 10 గ్రామాలు త్యాగం చేసి మనకి ఈ ప్రాజెక్టుకి సహకారం చేశారు. వాళ్ళందరూ వారి యొక్క గత చరిత్రనే తుడిచిపెట్టుకుని వారి యొక్క ఆస్తులన్నీ వదిలేసుకుని వారి యొక్క భూములు, పుట్ట, ఇల్లు ఇవన్నీ వదిలేసుకుని ప్రభుత్వం ఇచ్చిన కొంత నష్టపరిహారంతో ఈ ఈ ప్రదేశం అంతా ఖాళీ చేసి తలా ఒక చోటకి వెళ్ళిపోయారు. ఒక ఊరుగా కాకుండా 10 వైపులుగా విడిపోయి ఒక ఊరు, ఆ ఊరు యొక్క సంస్కృతి, ఆ ఊరు యొక్క చరిత్ర మసకబారిపోయింది ఈ ప్రాజెక్ట్ వల్ల. కానీ ఎన్నో లక్షల ఎకరాలకి ఈ నీరు అందుతుంది, అది సంతోషం. కాకపోతే కొన్ని గ్రామాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కింద నెట్టారు కదా, కింద నెట్టారు కదా పాదారం. ఈవిడ బంగారం తల్లి, ఈవిడ ఇక్కడే బంగారం తల్లిని తీసుకొచ్చి అక్కడే పెట్టారు. అసలు విగ్రహం గంగారం తల్లి నువ్వు అన్నది అక్కడే ఉంది. అక్కడ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి గుడి కట్టారు. గుడి కట్టారు. పాజిటివ్ ముగిపోయిన తర్వాత ఆ పాజిటివ్ వాళ్ళే అక్కడ గుడి కట్టారు తీసుకొచ్చి, వదిలేదు. చాలా సత్యమైన తల్లి, చాలా పవర్ఫుల్, చాలా కట్టుకోకూడదు. ఏరియాలో ఏది చేసినా సరే తల్లిని సేకరణ, ఏ యాక్సిడెంట్ పెట్టినా, ఏది చేలో కాయలు కోయాలన్నా తల్లిని కంపల్సరీగా ఇది చేసే కోయాలి. రాత్రులు కూడా తిరగడానికి భయపడిపోయారు. అంత చేలోకి వచ్చి ఆ తల్లి చూసుకుంటుంది. చాలా దొంగతనాలు కానీ ఏమి జరిగి కాదు, రాడా భయపడివాడు. తల్లి ఏరియా అంతా తల్లి తిరిగింది. బంగారం తల్లి తల్లికి భారం పెట్టేసిపోయామంటే అది అలా ఉండవలసిందే వత్తు. చాలా సత్యంగా ఉండేది. దొంగతనాలు కానీ ఏం జరిగి కాదు. ఒంటిగంట తిరగడానికి భయం రాత్రులు, అలా ఉండేది. చాలా సత్యంగా ఉండేది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టువర్క్ అండి. అప్పుడు సున్నం గోనుగా ఆడేటప్పుడు కట్టువారు అన్నమాట. మొత్తం సిక్కుడు రాళ్ళండి అన్ని, మొత్తం మొత్తం సిక్కి కట్టువారండి. ఇప్పుడు అయితే ఎలా పడతా పడేసి చేస్తున్నారు కానీ మునిగిపోయి ఉంటదండి ఇది. ఇది ఎప్పుడు ములుగు ఉండేదండి, ఈ సంవత్సరమే బాగా ఇచ్చింది. అయితే అది ఈ టైంకి ఎప్పుడు మునిగిపోయి ఉండేదండి ఇది. గానుసేన ఫస్ట్ నుంచి బాగానేదో కట్టినా కదా అంతే అండి. అప్పుడు మైల్ రాయలండి, మైల్ రాయి. అప్పుడు మనకి అంత అప్పుడు చదువుకునే జనరల్ నాలెడ్జ్ కూడా లేదు కదండి అప్పుడు. ఇంకా అప్పుడు కొబ్బరి చెట్టు మొదల్లో కూడా ఇంకా అలాగ ఉన్నాయండి అవి. అప్పుడు ఎన్ని సంవత్సరాల దగ్గర 30 దాటిందండి ప్రాజెక్ట్ వచ్చి. ములుగు ఎప్పుడు ఉంటాను కానీ అప్పుడు కూడా అలాగే మొదలు చూడడానికి కుళ్ళిపోలేదు. అలాగ ఉన్నాయి. అదే అండి దేవరకొండ అండి. పాండవులు వనవాసం చేసిన టైంలో మొత్తం మనకేం ఎక్కువ అనిపిస్తుందో ఆ ఎవరి సాపారం మీదకి ఎక్కినట్టు మనకు బాగా అనిపిస్తుంది. నేను కూడా ఎక్కాల ఎక్కడ ఉంటాడు పరమేశ్వరుడు. అదే గుండు కలుపులు ఏం చేశారంటే ఒక్కొక్కటి మనిషి భజన గారు చేసి వస్త్రపరం టైంలో దాని చేత నేడేశారు.